స్వామి శరణం. స్వామి శరణం. స్వామి నా పేరు శ్రీకాంత్ గురుస్వామి. మాది కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండల హెడ్ క్వార్టర్ స్వామి. ఇక్కడ మేము గత 2003 నుంచి అయ్యప్ప స్వామి మాల దీక్ష చేస్తూ ఉన్నాం స్వామి. సుమారుగా 3 మంది స్వాములతోని మా దగ్గర మా లింగంపేట్ విలేజ్లో అయ్యప్ప స్వామి దీక్ష స్టార్ట్ అయింది. సుమారు ఇప్పుడు 100 మంది స్వాములు మా దగ్గర దీక్షాకాలంలో దీక్ష తీసుకుంటున్నారు స్వామి. స్వాములకు మాకు అయ్యప్ప స్వామి టెంపుల్ అనేది దరిదాపుల్లో 25 కిలోమీటర్స్ కామారెడ్డి, ఇంకా అక్కడ మాకు పోతే ఎల్లారెడ్డి ఒక 15-20 కిలోమీటర్స్ అక్కడ ఉంది స్వామి. మా ప్రాంతంలో అయ్యప్ప స్వామి టెంపుల్ లేదు కాబట్టి మా దగ్గర కూడా ఒక టెంపుల్ కట్టుకోవాలనేటటువంటి ఒక సంకల్పం మా గురుస్వామి ఆధ్వర్యం లోపల, రవిగౌడ్ గురుస్వామి ఆధ్వర్యం లోపల మేము ఒక టెంపుల్ని నిర్మించుకోవాలని అనుకొని 2016 సంవత్సరంలో అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణం కోసమని మా బ్రహ్మశ్రీ ఉన్నికృష్ణన్ నంబూద్రి గారి ఆధ్వర్యం లోపల స్థల సేకరణ చేయడం జరిగింది. ఆ స్థల సేకరణ చేయడం అంటే దానికి ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉంది. ఏది ఆ స్థల సేకరణ చేసినప్పుడు ఎక్కడైతే అయ్యప్ప స్వామి ఆలయం శబరిమలలో ఏ విధంగా ఉంటుందో మా ఈ స్థలం సేకరించినటువంటి ప్లేస్ అట్లాంటిది ఉంది స్వామి. ఏంటిదంటే ఈ కొండపైన పూర్వం ఈ కొండను ఏమంటుందంటే పులి దొయ్య అని అంటుండే స్వామి. పులి దొయ్య అంటే ఇక్కడ పులులు నివాసం ఉంటుండేనంట. అంటే స్వామివారి అయ్యప్ప స్వామివారి వాహనం పులి వాహనం. అలాగే అదేవిధంగా మా కొండపైన కూడా పులులు ఉంటుండే కాబట్టి ఈ ప్లేస్కు ఒకటువంటి విశిష్టత ఉంది కాబట్టి ఇది బాగుంటుంది స్వామి అని మా గురువుగారు చెప్పడం జరిగింది. అదేవిధంగా పక్కనే పంబా నది ఏ విధంగా అయితే ఉంటుందో శబరిమలలో ఇక్కడ కూడా మాకు ఒకటి పెద్ద వాగు అనేది పెద్ద వాగు మా గుడి పక్క నుండి వెళ్తుంటుంది. అది ఒక విశిష్టత అన్నట్టు. పంబా ఏదైతే శబరిమల స్వామికి సన్నిధానంగా ఉండేటటువంటి అన్నీ కూడా ఇక్కడ ఉండే. పక్కనే ఒక శివం టెంపుల్, మల్లేశం టెంపుల్ అని పక్కన మా టెంపుల్ పక్కనే ఒక మల్లేశం టెంపుల్ ఉంటుంది, శివాలయం. ఇవన్నీ కూడా శబరిమల అయ్యప్ప స్వామికి సమకాలికంగా ఉన్నాయని చెప్పేసి మా గురుగారు బ్రహ్మశ్రీ ఉన్నికృష్ణ నంబూద్రి గారు ఈ ఆలయానికి, ఆ శబరిమల ఆలయం దక్షిణాన ఉంటుంది కాబట్టి ఉత్తరాన ఈ ఆలయానికి ఇన్ని విశిష్టతలు ఉన్నాయి కాబట్టి ఇది ఉత్తర శబరిమల అని ఈ టెంపుల్కు నామకరణం చేసుకుంటే చాలా బాగుంటుంది. రాబోయే కాలంలో ఈ గుడి యొక్క విశిష్టత శబరిమలకి ఏ విధంగా అయితే విశిష్టత ఉంటుందో ఈ ఆలయానికి కూడా అంత విశిష్టత, అంత భక్తజనం పెరుగుతారనే ఉద్దేశంతో మా గురువుగారు ఈ ఆలయానికి ఉత్తర శబరిమల అని నామకరణం చేయడం జరిగింది. ఆ విధంగా ఉత్తర శబరిమల అని నామకరణం చేసుకున్న తర్వాత 2016 నుంచి గుడి ప్రారంభోత్సవం స్టార్ట్ అయింది. మొదటిగా గర్భగుడి ప్లేస్ని డిసైడ్ చేసిన స్వామివారు ఆ స్థలాన్ని ఓకే చేసిన తర్వాత గర్భగుడికి ముందుగా ఒక పెద్ద కొండ ఉండే. స్వామి ఇది గర్భగుడికి ముందుగా ఇంత మంచి కొండ ఉంది, మనం గర్భగుడి కట్టడాన్ని ఫస్ట్ ఆపేయండి, ఈ కొండని ఫస్ట్ మీరు 18 మెట్లుగా చెక్కిన తర్వాత మనం గర్భగుడి తర్వాత మిగతా గుళ్ళన్నీ కట్టుకుందాం. ఏదైతే ప్రతి దగ్గర ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ గుడిలు కట్టిన తర్వాత మెట్లు కడతారు, కానీ మన దగ్గర అట్లా ఉండదు. మన గుడి చాలా విశిష్టమైన గుడి. ఫస్ట్ మనం ఏవైతే ఈ 18 మెట్లు ఉన్నాయో ఈ 18 మెట్లని ముందు మనం స్టార్ట్ చేసుకుందాం, తర్వాత ఆలయ నిర్మాణాన్ని చేసుకుందామని మా గురువుగారు చెప్పడం జరిగింది. ఆ విధంగా 18 మెట్లు చేయడానికి సుమారుగా 2 సంవత్సరాల కాలం పట్టింది. అది చిన్న సుత్తెతోని కొట్టుకుంటూ స్వామి 18 మెట్లు చేసి చేయడం జరిగింది. ఆ విధంగా 18 మెట్లు పూర్తి చేసుకున్న తర్వాత ఆలయం గర్భగుడిని, ఈ తర్వాత మిగతా అన్ని గణపతి గుడిని, సుబ్రహ్మణ్య స్వామి గుడిని, మాలికా ప్రతిమ గుడిని ఇవన్నిటిని నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఈ నిర్మాణం వెనుక చాలా కఠోరమైనటువంటి కృషి ఉంది మా గురుస్వామిది. ఎందుకంటే ఇది పెద్ద కొండ ఉండే. ఈ కొండ పైన సుమారుగా మేము గుడి ప్రారంభం చేసినప్పుడు ఒక గుంట భూమి మాత్రమే ఉండే, మిగతా అన్ని బండలే ఉండే. సుమారుగా దాన్ని ఒక 10 సంవత్సరాల పాటు కష్టపడి ఆ గుడి పైన ఉన్నటువంటి బండలన్నింటినీ తొలగించి ఇప్పుడు ఎంత బ్రహ్మాండమైనటువంటి ఒక గుడి నిర్మాణం చేయడం జరిగింది. ఆ గుడి వెనుక విశేషమైనటువంటి కృషి మా గురుస్వామి సంగన్న గారి రవిగౌడ్ గురుస్వామి కృషి ఉంది. ఆ కృషి వల్ల ఇలా మేము సుమారుగా 1,50,00,000 రూపాయలతోని ఈరోజు ఉత్తర శబరిమల అయ్యప్ప ఆలయాన్ని నిర్మాణం చేసుకున్నాం. అది కూడా ఇప్పుడు రాబోయే కాలం, ఇప్పుడు మార్చి 28 నుంచి విశేషమైనటువంటి పూజలు స్టార్ట్ అవుతున్నాయి. మా గుడి ప్రారంభోత్సవానికి ఏప్రిల్ 1వ తారీఖు నాడు ప్రాణప్రతిష్ఠాపన ఉంది. స్వామి శరణం. ఈ విశిష్టమైనటువంటి గుడికి
కామారెడ్డి, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలు, మెదక్ జిల్లా, సుమారుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వాములందరూ కూడా ఈ గుడికి విచ్చేసి ఈ గుడిని దర్శించుకొని ఉత్తర శబరిమల అయ్యప్ప స్వామి ఆశీర్వాదాలు మీరు అందరు తీసుకోవాలా, మా గ్రామాన్ని పునీతం చేయాలని కోరుకుంటూ స్వాములందరికీ స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప.